జై శ్రీరామ్, జై వాసవి, శ్రీమతి రామానుజాయ నమక. అడియన్ కుమారి చెయ్యార్లేంచి మాట్లాడుతున్నాను. అందరికీ నమస్కారం. మనం వారం తిరుక్కోళ్ళూరు పెన్పిళ్ళై రహస్యం అట్లానే మహావాక్యంలోంచి ఒక్కొక్క భక్తர்களுடைய కథలుగా చూస్తా వస్తుంది. ఇంతవరకు 41 వారం చూసిండాము. ఈ వారం 42 వారం. ఈ திருக்கோளூர் பெண் பிள்ளை రామానుజర్ దగ్గర ఒక్కొక్క భక్తர்களுடைய కథలుగా చెప్తా వస్తుంది. ఆ రామానుజర్ ఊరు అందరమే ఏం తలుసురు, మనం మోక్షానికి పోవాలా, మనం బాగుండాలనిదా తలుసురు. అంటే రామానుజరు ఈ లోకమంతా క్షేమంగా ఉండాలా, మనం ఒక్కరు ఏమైతేనూ పర్వాలే, లోకం క్షేమందా ముఖ్యం అనేసి, లోకంలో ఉండే పామర జనాలు కూడా బాగుండాలనేసి ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని లోకం పూరా తెలుసుకునేదానికి తిరుకోష్టియూర్ల ఆయన ఆచార్యుల ద్వారా ఆయన తెలుసుకున్న అడుத்த నిమిషం అందరికీ చెప్పిన ఆయన. ఎట్లా మించిన మహాన్. ఆయన దగ్గర ఆయన్ని చూసేదే ఒక పెద్ద ప్రాప్తంగా తలుసురు జనాలు. అట్లా మించిన తావులో ఆయన దగ్గర కొంచెం కూడా అంత ఆయన ఆచార్యులు అట్లా అనేసింత ఇది తెలియని ఆ పెన్పిళ్ళై సాధారణంగా మాట్లాడుతుంది. అంత ప్రాప్తం చేసింది ఆ యమ్మ. సహజంగా మాట్లాడుతుంది. ఒక భయమో, ఒక ఇదియో లేకుండా నిండా సాధారణంగా ఒక్కొక్క వాక్యంగా ఇట్లా భక్తి చేసినా, అట్లా భక్తి చేసినా అనేసి సహజంగా మాట్లాడుతుంది ఆ యమ్మ. ఆయనను తనదా రామానుజర్‌నేది ఆ యమ్మ దగ్గర చెప్పకుండా ఆ యమ్మ ఎంత బాగా మాట్లాడుతుంది, ఎంత తెలిసిపెట్టినదని ఆశ్చర్యంతో, ఆనందంగా వింటా వస్తారు. ఆ వరుస క్రమంలో 42వ వాక్యంగా ఆ పెన్పిళ్ళై రామానుజర్ దగ్గర చెప్పేదానికి ఆరంభిస్తుంది. மூலம் என்று அழைத்தேனோ கஜராஜனை போலே. మూలం என்று అழைతేనో గజరాజனை పోలే. అట్లా అని చెప్తుంది. మనం ఇంతవరకు మనుషులు చేసిన భక్తినిగా చూస్తా వస్తుమి. ఈ వారం గజరాజన్, ఒక ఏనిక చేసిన భక్తిని గురించి చూస్తాం. త్రికూట సరస్ అట్లా అని ఒక గుంట. ఆ గుంటకు పేరు త్రికూట సరస్ అట్లని. ఆ గుంటలో ఏనిక తన పెండ్లాం, బిడ్డలు, తన స్నేహితులు, దాని వనగా ఇంకా దండిగా ఏనిగలు చేరి, బంధుక్కళ్ళు అట్లా అంటారు. చుట్టాలు వాళ్ళందరం చేరి ఒక కూటంగా ఏనికలొచ్చి ఆడుకునేది, అక్కడ నీళ్లు తాగేదానికి, స్నానాలు చేసేదానికి అనేసి అట్లే కూటంగా వస్తుంది ఆ గుంట. అన్నీ చేరి ఆడుకుంటా ఉంటుంది. ఆడుకుంటా ఉంటే అన్నీ ముడిచేసి బయలుదేరే సమయంలో ఈ ఏనిక పూలు కోసుకుంటుంది. తామర పుష్పాలుంది ఆ గుంటలో. ఆ పూలని కోసేదానికి కొంచెం పూలని ఎత్తి కోస్తుంది. ఎందుకు అట్లంటే ఈ ఏనిక వచ్చి పూర్వ జన్మంలో ఒక రాజు. భక్తిమాన్ అయిన ఆయన ఆ రాజు. అందునుంచి ఆ పూర్వజన్మ వాసం దీంట్లను ఏనికకు తొడర్లుతాంది. దానివల్ల నుంచి పూలు కోసి దేవుడికి సమర్పించేదాని కోసరం పూలు కోస్తుంది. మరి పూలు కోసేటప్పుడు కొంచెం ఏనికలు పోతా ఉంటాంది. మిగతా ఏనికలు ఉంటాంది. పొదువుగానే ఈ ఏనికలంతా ఏం చేస్తునంట, గజరాజన్ని పుగழ்ந்து చెప్పునంట. నిన్ని మాదిరి ఎవరన్నా కద్దా, నీకెంత బలం, ఎంత తేజస్సు, నువ్వు నడిసి వింటే అట్లా ఎట్లా ఉంది తెలుసునా, ఎంత ఒక గంభీరంగా ఉంది అట్లని పుగழ்ந்து ఉన్నంట. ఇప్పుడు ఓ రాజు ఉంటే అందరూ పుగழ்ந்துతారు కదా, ఆ మరి గజాలు ఏనికలకు రాజుగా ఉండింది అది. అందునుంచి గజరాజు అని దాని పేరు. అన్నీను పుగழ்ந்து పాడునంట ఏనికలంతా. ఆ మారి ఉండే గజరాజుడు పూలు కోసేటప్పుడు ఒక ముదలై వచ్చి ఆ ఏనిక కాళ్ళని కవ్వేస్తుంది. అది కవ్విందొన్నే మొదల్ల ఆ ఏనిక ఏం తెలుస్తుంది, అంతా ఉండారు కదా, మన జనాలందరూ ఉండారు.
అందరూ మనల్ని కాపాడేస్తారు. మనం ఎట్లనో విడిపించుకొని పోయిడవచ్చును అట్లా అనేసి కాలనీ వేసి దులుపుతుంది, చేస్తుంది, ఏదేదో చేస్తుంది. అంటే ఆ ముదరై వచ్చి అది పట్టిన పిడిని విడినే లేదు. దానివనగా దానికి కూడా ఉన్నంది కదా ఏనికలు. ఆ ఏనికలంతా వచ్చి దాని ఒక పక్క, నాలుగు పక్క ఈడుస్తుంది. అట్లంతా ఈడుస్తన్నాది. ఈ ముదల ధరించి అది బయట రానిమానునేసి దానికి తెలిసిన దోవల అన్నీ ఈడుస్తుంది. కానీ ఎదినమే పలనే లేదు. దానివల్ల ఇంచ ఆ కాలుని విడిపించుకొని బయట రానేమాల్లె. అది పోరాడుతంది. ఒక దినయింది, 2 దినయింది, 10 దినాలయింది, నెల లెక్కలయింది. నెల లెక్కల మరి తొయ్యను కొంచెం కొంచెంగా దానికి కూడా వచ్చిన ఏనికలంతా పోనారంభించేస్తంది. వాళ్ళగా ఆకిలి, కడుపును ఉంది కదా! అదింతా ఉడిచి కొంచెం కొంచెంగా పూడుస్తుంది. ఈ మరి పూడుస్తే దాని వెనక కడసీన ఆ ఏనిక ఒంటిగా నిలిచిపోతంది. నిండా తవిచుతంది. ఆ మొదలను దాని పిడిని విడినంటాంది. ఏనిక వల్లను అంత పోరాడి దానివల్ల జయించనే మళ్ళ ఒక కట్టంలో నిండా మనసు కష్టపడతంది. నిండా తళర్చి అయిపోతంది. మన బలం తగ్గిపోతంది. ఉడల్ బలం తగ్గిపోతంది. ఛే! గమ్మున ఇట్లనే పూడుస్తాం అట్లా అని కూడా తలిచేస్తుంది. దాని వెనక మనసుని ధైర్యం చేసుకొని ఎట్లనో మనం దీని ధరించి బయట రావాలా అనేసి తలిచేటప్పుడు మనసుని నిలయపడితి ఆహ్, ఏమి చేస్తాం అని తలిచేటప్పుడు ఆ ఏనిక లోపల ఉండే ఆళ్ మనసుల దానికి మనం దేవుణ్ణి పిలుస్తాం అట్లా అని తోచుతుంది. అది పూర్వజన్మలోనే రాజుగా ఉండి నిండా పెరియ భక్తర్‌గా ఉండింది. ఆ విషయమంతా దానికి ఆళ్ మనసులోలో ఉండింది. ఇప్పుడు తోచి ఆది మూలమే అనేసి సద్దుగా పిలుస్తుంది. అది ఆది మూలమేని పిలిచేదాన్ని వినేసి, అట్లనే భగవంతుడు పరిగీతి వస్తారంట. గరుడన్ పైన ఎక్కి, "గరుడా బిన్నపో, గరుడా బిన్నపో, నా భక్తుడు నన్ను పిలుస్తాడు. నేను పోయి కాపాడాలా. బిన్నపో, బిన్నపో" అని చెప్పి, అట్లే గరుడన్ని పరిగెత్తమని చెప్పి వస్తారు. గరుడనే పరందుదా వస్తుంది. తలిచిన அடுத்த నిమిషం గరుడని వచ్చి ఆ తావుకు పిలుచుకొని పోయే గరుడన్నే బిన్నపో, బిన్నపో అంటారంట. అంత పదరుతారంట. ఒక భక్తుడు పిలిస్తే భగవంతుడు అంత అవసరంగా పరిగెత్తొచ్చి కాపాడాలా అట్లా అని తలుస్తారంట. ఆ మారి వచ్చి ఆయన బ ఏనిక పిలిచిన దానికి ముదలపైగా తన చక్రాయుధాన్ని ఏవి ముదలని చంపి ఆ ఏనికని కాపాడతారు. మళ్ళీ దానికి మోక్ష ప్రాప్తి ఇచ్చి తనతో చేర్చుకుంటారు. ఈ ఆది మూలమే అట్లా అని పిలిచింది కదా! ఆ ఏనిక. దానికి ఆచార్యులు ఎట్లా వివరం చెప్తారు, అర్థం చెప్తారనంటే, "ఆది మూలమే எல்லாவற்றிற்கும் காரணம் யாரோ அவனை நான் சரணடைகிறேன்." எவரிடத்தில் இருந்து உலகம் வந்ததோ, யாரிடத்தில் இருந்து ஈசன், பிரம்மா, தேவர்கள் எல்லோரும் வந்தார்களோ, எவர் பிரளய காலத்திலும் தான் இருந்து தன்னிடமே அனைவரையும் வைத்துக் காப்பாற்றுகிறாரோ, எவருக்கு ஆதி இல்லையோ, எவருக்கு அந்தம் இல்லையோ, எவர் நித்தியமாக இருப்பவரோ, எவரை யாராலும் அழிக்க முடியாதோ, அப்படிப்பட்ட ஆதி காரணரை, ஆதி பீஜமாகிய, ஆதி மூலமாகிய பகவானை சரணடைகின்றேன் என்று కత్తి కదరి పిలుస్తుందంట ఆ ఏనిక. దీనికి అర్థం ఏమింటే, ఆది మూలమే అట్లంటే అన్నిటికి లోకంలో ఉండే అన్నిటికి ఎవరు కారణకర్తనో ఆయన్ని నే శరణడంజుతాను. ఎవరి దగ్గర నుంచి ఈ లోకం పుట్టిందో, ఎవరి దగ్గర నుంచి వచ్చిందో, ఎవరు శివుడు, బ్రహ్మడు, దేవతి, దేవద అందరినీ పుట్టించినారో, ప్రళయంని వచ్చేటప్పుడు తనలోల అన్నిని ఐక్యం చేసుకుంటారో,
తిరిగి ప్రళయకాలం ముడించినవనక తన గర్భాన్నుంచి అందరిని ఎవరు పుట్టపెడతారో, ఎవరి వల్లను ఆయన్ని అழிచినే ముడిదో ఆయన అన్నిటికి కారణకర్తగా ఉండారో, ఓరు ఆది బీజము ఆ ఆది కారణరో అట్లా మించిన ఆదిమూలమైన భగవంతుడిని నే శరణడంజుతాను. అట్లా అని చెప్తుందంట ఈ ఏనిక. ఆ మాదిరి ఒక శరణాగతి తత్వంగా ఇది చెప్తుంది. మనం ఒక కష్టం వచ్చేటప్పుడు మనసు తళర్ந்து పోడుస్తాం. ఆ మనసు తళర్ந்து పోయేటప్పుడు మన వల్ల அடுத்தது ఏం చేయాలనే ఎண்ணం గూడా మనకు బుద్ధి బేదలిచ్చిపోతంది. హ్మ్. మన కూడా ఉండే వాళ్ళందరూ మనమల్ని విడిచి పోడుస్తాను. మన దేహ బలం పోడుస్తాను. బుద్ధి బలం పోడుస్తే కూడా అన్నిమే మ మన దగ్గర ఉండే పణం, రూపాయలు పోడుస్తాను. అన్నీ పోతాను సంపాదించుకోవచ్చును మన వల్ల. కానీ మనసు తళర్ந்து పోయి మనసుని విడిచేసిమింటే దాని వెనక మనం దాంట్లోంచి బయట రానే మాలదు. దానికిద భగవంతుడు చెప్పేది మనసు తளரக்கூடாது. మనసు తళర్ந்து పోకుండా ఉండాల. అట్లా అని చెప్తారు పెద్దలు. ఇప్పుడు ఆ ఏనిక మనసు తళర్ந்து పోయి గమ్ముని తన కాళ్ళు ఎట్లన్నా పోనీని విడిచేసుంటే, ఆ మొదలై వచ్చి ఏనికని తినేసున్ను. కానీ అది ఎంత మాలినా అంత పోరాడింది. ఆచార్యులు చెప్తారు 1000 వర్షంగల్ 1000 ఏండ్లు అది జగడం వేసిందంట. పోరాడిందింట ఆ మొదల కూడా. అంత పోరాడి దాని వెనక దానుடைய బంధువులంతా పొడుస్తుంది. స్నేహితులంతా పొడుస్తారు. దాని పెళ్ళాం, బిడలు అందరూ పొడుస్తారు. దాని వెనక అప్పుడు మనసు తளరకుండా కడసీన ఆదిమూలమేనెసి భగవంతుడిని శరణడంజిందనించి ఆ భగవంతుడొచ్చి చక్రాయుధాన్ని ఏవి ఆ మొదలిని చంపి గజరాజుడిని కాపాడతారు. ఏ ఒక సూழ்நிலை వస్తను మన வாழ்க்கையில మనసుని తళరందు పోను విడికొడదు. అట్లా అనేదిగా ఇది చెప్తాంది. దీంట్లో ఇంకొక తత్వం ఏమి అట్లంటే, ఆ గుంట చెప్తిమి కదా! ఒక గుంటలదా ఏనిగ పూలు కోసేదానికి వచ్చి అన్నీ ఆడుకునేసి పూలు కోసింది అని చెప్తిని. ఆ గుంట అనేదిదా సంసార కడల్. సంసార సాగరం అట్లా అంటారు. ఆ సంసార సాగరంలో ఒక జీవన్, ఆ జీవన్ అట్లా అనేదిదా ఏనిక. జీవాత్మ. నాలా పక్కల ఆ முதலை అట్లా అని చెప్పేదిదా, నాలా పక్కల దండిగా விஷయాలు. த அதாவது ஆசை, மோகம், கோபம் మరి దండిగా విషయాలు ఐంపులన్‌గల్ మూల్యంగా ఈడుస్తుంది మనమల్ని. దానికి పోతామా, దీన్ని చూస్తామా, దాంట్లో చూస్తామా, దీంట్లో చూస్తామా, అక్కడ పోతామా, ఇక్కడ పోతా ఎంతనో ఇది కావాలా, అది కావాలా, ఆశைகள் ఏదేదో మనమల్ని ఈ సంసార కడల్ పట్టి ఈడుస్తుంది. ఆ మారి ఈడ్చేదాన్నించి మన వల్ల దాంట్లోంచి బయట రాకుండా అట్లనే మునిగి, అట్లనే పొడుస్తాము. మళ్ళీ, మళ్ళీ, మళ్ళీ పిరప్పు, పిరప్పు, పిరప్పు నెసి వస్తానే ఉంది. దాంట్లోంచి మనం బయట రావాల. జీవాత్మ పరమాత్మని అడంజావల. దానికి ఏం దోవ అట్లా అంటే, ఆదిమూలమైన అన్నిటికి కారణకర్తావైన భగవంతుణ్ణి మనం శరణాగతి చేసిమి అట్లానంటే, ఆ భగవంతుడు ఆ అన్నిట్లోంచి మనమల్ని విడిపిచ్చి మనకు మోక్ష ప్రాప్తి ఇస్తాడు. అట్లా అని జీవాత్మ పరమాత్మని చేరేదానికి ఎట్ల దోవనేదిదా ఈ గజేంద్ర మోక్షంలా మనం తెలుసుకుంటాం. ఇది వచ్చి నిండా నిండా పెద్ద ఆచార్యులు నిండా వివరం చెప్తారు. ఒక ఒక ఆచారి వచ్చి 4000 శ్లోకాలు గజేంద్ర మోక్షానికే రాసిండారంట. అంతా పెద్ద విషయం. నేనొచ్చి నాకు తెలిసిన అంత చెప్పిండాను. ఏదైనా తప్పుంటే క్షమించండి మా అందరిమి. మళ్ళీ తిరువల్లికేణి అనే ఊర్లో గజేంద్ర వరదన్ అట్లా అని ఒక సన్నదియే ఉందింట. ఆ సన్నదిలో భగవంతుడు
365 దినాలను గరుడన్ మీదనే కూర్చొని కాక్షిస్తారంట. ఎప్పుడు ఏ భక్తుడు పిలుస్తుడా వాళ్ళని వచ్చి మనం కాపాడుతాం అట్లా అని పరిగెత్తి వచ్చేదాని కోసరం ఎప్పుడుమే నిరంతరంగా గరుడన్ మీదనే కూర్చొని కాక్షిస్తారంట. మనమందరూ కూడా మన వల్ల అయ్యేటప్పుడు తిరువల్లికేణిలపై ఆ గరుడర్ మీద ఉండే భగవంతుడిని, విష్ణు భగవాన్ని దర్శనం చేసొస్తాము. ఇంకొకటి ఏమింటే, కడసి కాలంల మన ఒళ్ళు ఎట్లా ఉన్ను, మన మనநிலை ఎట్లా உன்னு, మన எట్ல உண்டுமு, ఏ విధంల நோய்கள் தாக்குன்னு எதுவுமே మనకు తెలీదు. కడసి కాలంల దండిగా నోయ్கள் తాకును, మనసెదర్ను, బుద్ధి బేదలిచ్చిపోను, ఒకరొకరికి మాటలే రాదు, ఓరోరికి చేయికాలు రాకుండా పోయేవాళ్ళు ఉండారు, బాగుండేవాళ్ళు ఉండారు. అందుకుதான் ஆழ்வார்கள் ஏன் பாடுத்தாருன்னன்ட்ட, "అప్పోదెకి ఇప్పొழுது சொல்லி வைத்தேன் నారాయణ" అట్లా అంటారు. ఏమింటే, అప్పుడు నా నోట్ల నీ నామం చెప్పేదానికి వచ్చునో రాదో, నేను చెప్తునో చెప్పనో, నేను మర్చి గూడా పోతును. అంటే, నువ్వు నన్ను మర్చిపోక, అప్పుడు నేను చెప్పలేదు, కడసి కాలంలో నీ నామాలు నేను చెప్పలేదని నన్ను విడిచేయకారా నారాయణ, అప్పుడి కోసరం నేను ఇప్పుడే నిన్ని దండం పెడతాను, నీ నామాలు చెప్తాను, నన్ను విడిచేయక అట్లా అని అడుగుతారంట ఆళ్వార్లు. నాకు వైకుంఠ ప్రాప్తమిచ్చి నీలోనే చేర్చుకో. అప్పుడు నేను చెప్పలే అట్లా అనేసి నన్ను విడిచేయకరా నారాయణ. ఇప్పుడే నేను నామాలనింత చెప్తాను. అప్పుడు నువ్వు నన్ని నీతో చేర్చుకో అని అడుక్కుంటారంట. శరణాగతి చేస్తారంట ఆళ్వార్లు. దీని ఇంకొక ఈ గజేంద్ర మోక్షాన్ని గురించి ఇంకొక సంభవం చెప్తారు. శ్రీరంగంలో పెరియ దాసర్ అట్లా అని ఒక ఆయన ఉన్నారంట. నిండా భక్తిమానంట ఆయన. ఆయనకు అన్ని విషయాలు తెలుసునంట. ఆ మరి ఉండే ఆయన అప్పుడు ఆ ఊరిని ఆட்சி చేసిన రాజాకు ఒక సందేహం వస్తుందంట. ఆయన వచ్చి అందరినీ అడుగుతారంట. అక్కడ ఆయన మంత్రి ప్రధానిలు, రాజ్యసభలో ఉండేవాళ్ళు అందరినీ అడుగుతారంట. ఏం సందేహం అట్లానంటే, ఆహ్, భూలోకానికిను, వైకుంఠానికిను ఎంత దూరం? భూలోకంలోంచి వైకుంఠానికి ఎంత దూరం? అట్లని అందరిని అడుగుతారంట. ఎవ్వరికీ దానికి బదులు చెప్పేదానికి తెల్లేదు. అందరూ నాకు తెల్లే, నీకు తెల్లే అనేసి చెప్తారంట. ఈయనకి ఎట్లనా ఈ సందేహాన్ని తెలుసుకోవాలా, దీనికి ఏం బదులని మనం తెలుసుకోవాలనేసి తవిచుతారంట. మరి ఉండంగా అక్కడ ఉండేవాళ్ళు చెప్పినారంట, పెరియ దాసర్‌ని ఒకాయన ఉండారు. ఆయన నిండా భక్తిమాను. ఒకవేళ ఆయనకంటే దీనికి బదులు తెలిసుండొచ్చు. మీరు కావాలంటే ఆయన్ని పిలిచి అడగండి. అట్లా అని చెప్తారంట. సరేనేసి ఆ రాజు ఆ పెరియ దాసర్‌ని పిలిచి అడుగుతారంట. ఈ మరి భూలోకానికిని, వైకుంఠానికి ఎంత దూరం? అట్లా అని అడుగుతారంట. ఆయన టక్కుని బదులు చెప్తారంట. భూలోకానికి, వైకుంఠానికి కూపిడి దూరం. అట్లా అనంటే ఏమింటే, మనం పిలిస్తే వినే అంత దూరందా భూలోకానికి, వైకుంఠానికి ఉండే దూరం అట్లా అంటారంట. రాజు అట్లా భ్రమించిపోతారంట. ఏం చెప్తారు మీరు? పిలిస్తే వినే అంత దూరం, కూపిడి దూరం అట్లా అంటారే, దీనికి నాకు అర్థం కాలేదు. నాకు వివరం చెప్పండి అట్లా అని అడుగుతారంట ఆ రాజు. అప్పుడు ఈయన గజేంద్ర మోక్షం కథని ఆయనకు చెప్పి, ఏనిక పిలిచింది కదా! ఆది మూలమే అట్లా అని పిలిచింది. ఆది మూలమే అని పిలిచిందోనే పెరుమాళ్ళు, విష్ణు భగవంతుడు దాన్ని వినేసి పరిగెత్తి వచ్చినారు కదా! భగవంతుడు పరిగెత్తి వచ్చి కాపాడినారు కదా! అప్పుడు పిలిస్తే వినేంత దూరంలో గానే వైకుంఠం ఉందని అర్థం. పెరుమాళ్ ఉండే తావు వైకుంఠం. భగవంతుడుండే తావు వైకుంఠం. అప్పుడు ఈ ఏనిక భూలోకంలోంచి పిలిచింది. అది విని భగవంతుడు పరిగెత్తొచ్చినారు. అప్పుడు ఎంత దూరం? పిలిస్తే వినే అంత దూరందా వైకుంఠం. అట్లా అని ఆ రాజుకు విలక్కంగా చెప్తారంట. దాన్ని విన్న రాజు అట్లనే భ్రమించిపోయినారంట. ఎంత బాగా బదులు చెప్తారీయన! ఎంత బాగా అట్లా అనేసి అసందు పొడిచినారంట. ఆశ్చర్యంగా చూస్తా ఉన్నారంట.
ఈయన చెప్పిన దాన్ని విని. ఇదే మాదిరి రామానుజర్ గూడా ఒక తావుల ఆయన చెప్తురు. హ్మ్. తిరుక్కురుంగుడి అట్లా అనే ఊరు కొండపైకి ఆయన ఎక్కుతురు. అక్కడించి ఆయన చూసేసి, "ఇక్కడించి వైకుంఠం కూపిడి దూరం దా" అట్లా అని చెప్తురునేసి ఒక, ఒక తావుల రామానుజర్ కథలో ఒక తావుల ఇది కూడా వచ్చును. మనం మన ఆత్మార్థంగా పిలిచేటప్పుడు, ఆ పరమాత్ముడు మన పక్కనేదా ఉండాడు. ఆ పరమాత్ముడు ఎక్కడ ఉండారు అట్లంటే, అందరి మనసు లోపల అంత జీవాత్మ లోపల ఆయన ఉండారు. మనం పిలిచేదిను, మన కర్మ వినేహల కారణంగాను, మనం దూరంగా ఉండాడు పరమాత్ముడు అట్లా అని మనం తలుచుకుంటాము. అంటే మనకు ముందుగా మన దగ్గర, మన లోపల, మన పక్కనే భగవంతుడుండాడు. మన ఆత్మార్థంగా మనం పిలిచేటప్పుడు ఆయన పరిగెత్తి వచ్చి మనకు కాపాడుతురు. అట్లనిదా అంత ఆచార్యులు చెప్తారు. మనము మన మనస్ఫూర్తిగా మనం పిలుస్తామా, భగవంతుడిని పిలిచి మనం మనమల్నినే ఆయన కూడా చేర్చుకోమని చెప్పి, ఆయన దగ్గర మనం కోరుకుంటామా, ఖండిప్‌గా భగవంతుడు మన అందరిని కాపాడి రక్షిస్తారు. అట్లనిదా అంత ఆచార్యులమే చెప్తారు. మనము పూర్తి మనసుతో దేవుడిని ప్రార్థన చేసుకుంటామా. ఇది అన్నినమే ఈ పెన్పిళ్ళై రామానుజర్ దగ్గర చెప్తుంది. స్వామీ ఈ ఊరుడిచి నన్ను పోహ అని చెప్తారే, ఈ ఊర్లో ఉండేదానికి నాకేం స్వామి తగుది ఉంది? అంత భక్తి నేను చేసినా, ఒక ఏనికగా ఉంటే కూడా, ఆ ఏనిక భగవంతుడిని శరణడంజావలా అట్లా అని చెప్పి, ఆది మూలమే అట్లా అని పిలిచిందే. ఆ మాదిరి భక్తి నాకు లేదు స్వామి. ఆ మారి నే పిలిచుంటే భగవంతుడు వచ్చి కాపాడింటుడు కదా! నన్ను కూడా రక్షించుంటుడు కదా! అంటే నాకంత భక్తి లేదే స్వామి. నే ఈ ఊర్లో ఉంటే ఏమి? ఏ ఊర్లో ఉంటే ఏమి? నే ఎందుకుమే ఒదగన ముయల్ పుழுక స్వామి నేను. ముసలి పుழுకగా ఉండే నేను ఈ ఊరు ఊడ్చి పోతేదా ఏమి స్వామి? ఏమీ లేదు నష్టము అట్లా అని రామానుజర్ దగ్గర చెప్పి, చెప్పి, చెప్పి అల్లాడుతుందంట. ఈ పెరుగమ్మే ఆడవాళ్ళకు, ఈ ఆడదికి ఎంత విషయాలు తెలిసింది. గజేంద్ర మోక్షాన్ని గురించి ఎంత బాగా చెప్తుంది. అట్లా అని రామానుజర్‌ను అసందుపోయి వింటా ఉండారంట. ఆయనకు ఆనందంగా ఉందింట. అబ్బా! పెరుగమ్మే ఆమెకు కూడా ఇంత విషయాలు తెలిసిపెట్టనుందే. అట్లా అని భ్రమిచ్చిపోయి వింటారంట. మనము గజేంద్ర మోక్షాన్ని తలిచి దినము తలవార్త లెయ్యంగానే గజేంద్ర మోక్షాన్ని తలిచి ఆ సంభవాల్ని అన్నినమే మనం మన కండ్ల చూసుమింటే అంత మంచిది అని చెప్తారు ఆచార్యులు. అదే మాదిరి మనము దినము గజేంద్ర మోక్షాన్ని తలిచి దండం పెట్టుకుని రంగా 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 అని చెప్పి ఆదిమూలమే అని చెప్పి నమస్కరించి మన పనిల్ని ఆరంభిస్తామా. జై శ్రీరామ్. శ్రీమతే రామానుజాయ నమః.